ప్రస్తుతం సిసలైన శీతాకాలం కనిపిస్తోంది. చలిగుప్పెట్లో జనాన్ని బంధించి బద్వేలు ప్రాంతాన్నంతటినీ చలి వణికించేస్తోంది. దీంతో కొన్ని రోజులుగా దట్టమైన పొగమంచు అల్లుకుంటుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి మరియు పొగ మంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సాయంత్రం చీకటి పట్టడంతోనే చలి విపరీతంగా పెరిగిపోతోంది. రాత్రి అయిందంటే ప్రధాన రహదారులను పొగమంచు కప్పివేస్తుండటంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే రహదారులు అంతరంతర మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ రోడ్లు, పల్లెల్లో రోడ్లు మలుపులు, పల్లెల్లో భారీ మలుపులు, ప్రధాన రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలతో సమస్య మరింత జటిలంగా ఉంటుంది. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాల్ని గుర్తించే పరిస్థితి లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవలే కొన్ని రహదారులు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొంటున్నాయి. ఈ క్రమంలో వాహన చోదకులకు స్వల్ప గాయాలతో పాటు బయటపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లోని 7 మండలాలకు వెళ్లే రహదారులు అనేక మలుపులతో కూడి ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు NH-67 జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో మూగజీవాలు సంచరిస్తూ ఉండడంతో పొగమంచు కారణంగా వాహనదారులకు ఎదురుగా ఉన్న మూగజీవాల్ని గుర్తించకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అలాగే పల్లెల్లో తెల్లవారుజామున కూలి పనులకు వెళ్లేందుకు ఆటోల పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకు వెళ్తుంటారని, ఈ చలికాలంలో అది మరింత ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కడప అంటే అట్లూరు బద్వేలు రూట్లో, తర్వాత బద్వేలు నుండి పీపీ కుంట, తర్వాత బద్వేలు నుండి బీకోడు, బద్వేలు నుండి మైదుకూరు, ఇవి ప్రధాన రహదారులు మనకు బద్వేలు సెంటర్ చేసుకొని. ఈ ప్రధాన రహదారుల్లో వాహనాలు ముఖ్యంగా మోటార్ సైకిల్లో వచ్చేటోళ్ళు, తర్వాత ఆటోల్లో వచ్చేటోళ్ళు ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఇప్పుడు, ఎందుకంటే పొగమంచు కారణంగా 4 వీలర్ కానీ, 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, ట్రాక్టర్ కానీ పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించదు. కాబట్టి ఎదురుగా వచ్చే వాహనాన్ని అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా నిదానంగా పోతూ స్పీడ్ తగ్గించుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఎడమవైపునే పోవడము, ఓవర్టేక్ చేయకుండా ఉండడం ఇక్కడ చేస్తే కనుక ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉండదు. లేదంటే కనుక తీవ్ర ప్రమాదాలు జరిగి చాలా మనుషులు చనిపోయేదానికి అవకాశం ఉంది. నష్టం కూడా చాలా జరిగి తర్వాత గాయాల పాలుగా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆటోలు ఓవర్లోడ్తో రావడము, స్కూల్ పిల్లలను ఎక్కువగా ఎక్కించుకొని ఓవర్లోడ్తో వెళ్ళిపోవడము, తర్వాత మార్నింగ్ సమయము, ఈవినింగ్ సమయంలో ఆటో వాళ్ళు ఈ లేబర్ను కొంత మర్రిపాడు ఆ ప్రాంతానికి తీసుకొని పోయి ఓవర్లోడ్తో రావడం మేము గమనించాము. వాటిపైన హెవీ ఫైన్ వేయడం కూడా జరిగింది. ఆటోలు కూడా సీజ్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో. ఈవినింగ్ టైం మేము పక్కా వాహనాలు తనిఖీ చేస్తూ ప్రతి రోడ్డుకు కూడా మా ఎస్ఐల్ తోటి ప్రతి రోడ్డు కూడా ఈ అట్లూరు రోడ్డుకు కానీ, పీపీకుంట రోడ్డు కానీ, వీకోట్ రోడ్డు కానీ, ఇక్కడ మైదుకూరు రోడ్డు కానీ మేము వాహనాలను తనిఖీ చేస్తూ ఓవర్లోడ్ను ప్రివెంట్ చేస్తున్నాం. చాలా వరకు 24 అవర్స్ రోడ్ల మీద ఉండడం కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆటో వాళ్ళు ఓవర్లోడ్కు అవకాశం ఇవ్వకుండా, ఓవర్లోడ్ కూర్చునేటోళ్ళు కూడా ప్యాసింజర్లు కూడా ఎక్కువ మంది ఎక్కడం అనేది వాళ్ళు కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎవరంతా వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తే కనుక ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా బైక్ వాళ్ళైతే కనుక బైకు అతివేగంగా పోకూడదు. రెండోది వచ్చి హెల్మెట్ పెట్టుకోకూడదు. తర్వాత ఈ వాహనదారులు అందరూ కూడా డ్రైవర్లు ఖచ్చితంగా లైసెన్స్ను కలిగి ఉండాలి. అలాగే ఈ ప్రతి వెహికల్ కూడా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. మిగతా రికార్డ్స్, RC ఇలాంటివన్నీ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే లైసెన్స్ లేకున్నా, ఇన్సూరెన్స్ లేకున్నా కూడా, ఇన్సూరెన్స్ ఉండి లైసెన్స్ లేకున్నా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఇంజూరీ అయినా, కాలు చేయి డ్యామేజ్ అయినా, లేదా బండి డ్యామేజ్ అయినా, లేదా మనిషి చనిపోయినా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా అవసరము. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, RC ఉండాలి. అలాగే ఈ రోడ్ల మీద ముఖ్యంగా అట్లూరు రోడ్డు, తర్వాత పీపీకుంట రోడ్డు, ఆవులు, ఎనుములు ఎక్కువ రాత్రిపూట అంటే సాయంత్రం అయితే, పగలైతే ఉండవు, కానీ సాయంత్రము 6 నుండి నైట్ అంతా కూడా రోడ్ల మీద వచ్చి పడుకోవడము, రోడ్ల మీద అవి స్టే చేయడం జరుగుతూ ఉంది. మేము ఆవులు, తర్వాత ఎనుములు సంబంధించిన వాళ్ళకు వాటి యజమానులకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. దండోర కూడా వేయించడం జరిగింది పల్లెల్లో. ఎవరు ఎనుములు, ఎవరు ఆవులు ఇట్లా వదిలేయకుండా పూర్తిగా అడవికి తోలి, అడవి నుండి వచ్చిన తర్వాత ఇంట్లో కట్టేసుకోవాలని చెప్తున్నాము.
ఎందుకంటే వాళ్ళు కూడా గమనించాలి, ఆ ప్రమాదంలో వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎనుములు అనేది తార్ రోడ్డు బ్లాక్ ఉంటుంది, తర్వాత బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎనుములు కూడా నల్లగా ఉండడంతో ఆ రోడ్డు మీద ఎదురుగా వచ్చే వెహికల్ వాహనం లైటింగ్లో ఏమాత్రం కనపడవు. ఒకవేళ ఆ ఎనుము, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఆవులు ఎనుములు చాలా వరకు ప్రతి 2 రోజులకోసారి ఒక ఎనుము ఆవు చనిపోతూ ఉంటాయి. చనిపోయిన ఆవును ఎనుమును ఇంకో వాహనం ఎక్కి కింద పడి యాక్సిడెంట్ కూడా చాలా జరిగి చాలామంది కూడా గతంలో ప్రమాదానికి గురైనారు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అందువల్ల దయచేసి ఈ పశువుల యజమానులు వాళ్ళ పశువులను కట్టేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయి, ఈ విధంగా కొన్ని జీవితాలే కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా దయచేసి వాళ్ళ ఎనుములు కానీ ఆవులు కానీ కట్టేసుకొని ఈ రోడ్డు మీద ప్రమాదం జరగకోకుండా వాళ్ళు కూడా సహకరించాలి. లేనిచ్చే వాళ్ళపైన కూడా కట్టించడం తీసుకోవడం. మేము అబ్జర్వ్ చేయడం ఏంటంటే ఆటో యాక్చువల్గా 1+3 లేదంటే 1+5 మాత్రమే ఉంటాయి. కాకపోతే ఒక ఆటోలో 9 నుండి 10 వరకు ఆటోలు ఎక్కించుకొని ముందర ఎక్కించుకుంటారు, తర్వాత డ్రైవర్ పక్కన అటువైపు ఇటువైపు ఎక్కించుకుంటారు, బ్యాక్ సైడ్ ఎక్కించుకుంటారు. దాదాపు 10 నుండి 15 మంది కూడా ఒక ఆటోలో ఎక్కించుకొని తీసుకొని పోవడం జరుగుతుంది. చెప్తా ఉన్నాము, ఈ చాలా పెద్ద ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కువ మంది చనిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా అటువైపు ఇటువైపు డ్రైవర్కి అటువైపు ఇటువైపు మనుషులను కూర్చోబెట్టడం వల్ల సరిగా డ్రైవింగ్కు అనుకూల పరిస్థితులు సరిగా డ్రైవింగ్ చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆ విధంగా కూడా ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంది. దయచేసి ఆటో డ్రైవర్లు కూడా ఇది గమనించాలి. లేనిచో ఖచ్చితంగా ఆటోలు సీజ్ చేసి ఆర్టీఓ పంపించడం జరుగుతుంది. పర్మనెంట్గా ఆటోలు సీజ్ చేసి వాటిపైన గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.